కోయలు కలిసి సామరస్యపూర్వక జీవనం గడపాలి. రైట్. వరప్రసాద్ గారు, ఏదో ఒక రకంగా మనకు బాగా గుర్తుండే ఉంటుంది, మొన్న జరిగిన ఎలక్షన్స్లో 2023లో తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు రేపు పోలింగ్ కనుక ముందు రోజు నైటు నాగార్జున సాగర్ డ్యామ్ మీద గొడవ. అసలు ఆ రోజు ఏమీ లేదు. ఎందుకు అటువైపు నుంచి పోలీసులు వచ్చారో, ఎందుకు ఎటువైపు నుంచి పోలీసులు వెళ్ళారో, ఎందుకు హడావుడి చేశారు అని అంటే ఇట్స్ క్లియర్, నోన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే. డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ అండి, అది డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ అనేది అందరికీ తెలిసిందే. అది కాకపోతే అది పేర్లేదు, తుసుమంది ఆ ఫైట్. నేను అదే అనేది, ఇప్పుడు రాజకీయాలు తెలంగాణలో ఎలక్షన్లు వస్తే ఆంధ్ర 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 అని మాట్లాడుకోవడం, ఆంధ్రాలో రాజకీయ ఎలక్షన్లు వస్తే తెలంగాణ తెలంగాణ అని మాట్లాడడం, ఇది ఒక కామన్ అయిపోయింది. ఎక్కువగా తెలంగాణలో ఆ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీరు తలపెట్టిన, మీరు ప్రతిపాదిస్తున్న ఈ చర్చల ద్వారా పరిష్కారాలు అనేది బీఆర్ఎస్ అంత తేలిగ్గా సాగనిస్తుందా? అయితే నేను ఒకటి ఇప్పుడు ముందు చెప్పదలుచుకున్నాను. ఇందాక నాగార్జున సాగర్ ఇష్యూ తమ తెచ్చారు. నాగార్జున సాగర్ ఎన్నికల ముందు సెంటిమెంట్ వాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు ఒక ఫిక్టిషియస్ ఫైట్, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేసి సెంటిమెంట్ జగన్కి అనుకూలంగా రావాలని చూశారు. బట్ ప్రజలు ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. అదేవిధంగా నిన్న రాయలసీమ ప్రాజెక్టు విషయం కూడా జగన్ ఒక దుందుడికి, ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని నెట్టాడు. అది కూడా అది ఒక దుందుడు చర్య. అది నేను ఏమంటున్నా అంటే, బాధ్యతాయుతమైన ప్లేసుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా జగన్ లాంటి వాళ్ళు, ఈ జల రాజకీయాలను వాడుకోవాలనుకునే వాళ్ళు ముందు జలపాఠాలు నేర్చుకోవాలండి. జలపాఠాలు లేకపోతే వాళ్ళు ఇంతే మాట్లాడతారు. ఎప్పుడు ఏం జరిగింది, నీ టైంలో రాయలసీమ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశావు, ఒక 900 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టావు, అది ఆగిపోయింది. నువ్వు ఏం చెప్పావు నిన్న ప్రెస్ మీదకి వచ్చి? రేవంత్ రెడ్డి గారు అంటే అన్నాడు, నువ్వేంటి నీ బాధ్యత ఏంటి యాజ్ చీఫ్ మినిస్టర్గా? నీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీ సెల్ ఇస్తుంది కదా, మీ ఇంటలెక్చువల్స్ ఇస్తారు కదా, మీ జర్నలిస్టులు ఇస్తారు కదా. ఎప్పుడు ఆగిపోయింది ఆ ప్రాజెక్టు? చంద్రబాబు గారి మీద వేస్తావా నింద? అంటే నీకు జలపాఠాలు రావనే కదా, నీకు జలాల మీద నీకు అవగాహన లేదనే కదా. అందువల్ల జలపాఠాలు నేర్చుకోవాలి. రాజకీయాలు ఉన్నవాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి. ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? చాలా ప్రధాన కారణం జలపాఠాలు రాకపోవటం వల్ల, వాటర్ ఇష్యూ. అందువల్ల నేను మనవి చేసేది ఏంటంటే, ఈరోజు అనుకోకుండా ఏదో చరిత్ర మలుపు తిరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, మేమిద్దరం మాట్లాడుకుంటాం, ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసామన్నాడు. ఇద్దరు వాడుకుంటే, ఇద్దరు బాగుపడితే మంచిది కదా, నేను తెలుగు రాష్ట్రాలు బాగుపడితే మంచిది కదా అని పెద్ద మాట అన్నారు ఈరోజు. అందువల్ల వెంటనే ఒక షెడ్యూల్ పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ షెడ్యూల్ ప్రకారం ఏ లెవెల్, ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా ఇంజనీర్ లెవెల్లో మాట్లాడుకొని తర్వాత